రియాక్షన్ ఎంథాల్పీ, చర్య ఎంథాల్పీ. స్టాయికియోమెట్రిక్ సమీకరణం ప్రకారం క్రియాజనకాల మోల్లు చర్యలో పాల్గొన్నప్పుడు జరిగే ఎంథాల్పీ మార్పునే చర్య ఎంథాల్పీ అంటారు. ఒక చర్య ఎంథాల్పీ మార్పును డెల్టా స్మాల్ ఆర్ హెచ్ సంకేతంతో చూపిస్తారు. డెల్టా స్మాల్ ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్రియాజన్యాల మొత్తం ఎంథాల్పీ మైనస్ క్రియాజనకాల మొత్తం ఎంథాల్పీ. దట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఏఐ హెచ్ క్రియాజన్యాలు మైనస్ సిగ్మా ఐ బిఐ హెచ్ క్రియాజనకాలు. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్, ప్రమాణ మోలార్ సంశ్లేషణ ఎంథాల్పీ. ఒక మోల్ సంయోగ పదార్థం దాని అత్యంత స్థిరమైన స్థితిలో సంఘటితమై ఉన్న మూలకాల నుంచి ఏర్పడినప్పుడు వచ్చే ప్రమాణ ఎంథాల్పీ మార్పునే ఆ సంయోగ పదార్థపు స్టాండర్డ్ మోలార్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆర్ స్టాండర్డ్ మోలార్ హీట్ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. దీనికి సంకేతం డెల్టా ఎఫ్ హెచ్ తీటా. H2 plus half O2 gives rise to H2O. Delta F H theta is equal to minus 285.8 kilojoule mole inverse. థర్మోకెమికల్ ఈక్వేషన్స్, ఉష్ణ రసాయన సమీకరణాలు. తుల్య రసాయన సమీకరణంతో పాటు డెల్టా స్మాల్ ఆర్ హెచ్ విలువని కూడా ఇస్తే అదే ఉష్ణ రసాయన సమీకరణం అవుతుంది. ఎగ్జాంపుల్ C2H5OH ప్లస్ 3O2 gives rise to 2CO2 plus 3H2O. Delta small r H theta is equal to minus 1367 kilojoule mole inverse. ఉష్ణ రసాయన సమీకరణాలకు సంబంధించి ఈ సాంప్రదాయాలు గుర్తుంచుకోవాలి. తుల్య సమీకరణంలోని ఫార్ములాల ముందున్న గుణకాలు చర్యకు సంబంధించిన ఆయా పదార్థాల మోల్ల సంఖ్యలను ఇస్తాయి. డెల్టా స్మాల్ ఆర్ హెచ్ తీటా విలువ సమీకరణం తెలిపే పదార్థాల మోల్లకు సంబంధించి తెలియజేస్తుంది. Fe2O3 plus 3H2 gives rise to 2Fe plus 3H2O. Delta F H theta H2O is equal to minus 285.83 kilojoule mole inverse. Delta F H theta Fe2O3 is equal to minus 824.2 kilojoule mole inverse. Delta F H theta Fe is equal to 0. Delta F H theta H2 is equal to 0. Delta small r H1 theta is equal to 3 into minus 285.83 kilojoule mole inverse minus 1 into minus 824.2 kilojoule mole inverse. That is equal to minus 857.5 plus 824.2 kilojoule mole inverse. That is equal to minus 33.3 kilojoule mole inverse. Half Fe2O3 plus 3/2 H2 gives rise to Fe plus 3/2 H2O. దీనికి డెల్టా స్మాల్ ఆర్ హెచ్ తీటా విలువను గణిస్తే డెల్టా స్మాల్ ఆర్ హెచ్2 తీటా ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ మైనస్ 285.83 మైనస్ 1/2 ఇంటూ మైనస్ 824.2. That is equal to minus 428.7 plus 412.1 kilojoule mole inverse. That is equal to minus 16.6 kilojoule mole inverse. That is equal to 1/2 delta small r H1 theta. దీనిని బట్టి ఎంథాల్పీ ఎక్స్టెన్సివ్ ధర్మం అని తెలుస్తుంది. రసాయన చర్య రివర్స్గా రాస్తే డెల్టా స్మాల్ ఆర్ హెచ్ తీటా విలువ సైన్ మారుతుంది. ఎగ్జాంపుల్ N2 plus 3H2 gives rise to 2NH3. Delta small r H theta is equal to minus 91.8 kilojoule.
2NH3 gives rise to N2 plus 3H2. Delta small r H theta is equal to plus 91.8 kilojoule. Hess law of constant heat summation. హెస్ స్థిరోష్ణ నియమం. ఒక చర్యలో జరిగే మొత్తం ఎంథాల్పీ మార్పు ఒక అంచెలోనే జరుగుతుందా లేదా పలు అంచెల్లో జరుగుతుందా అనే దానిపై ఆధారపడకుండా ఎప్పుడూ ఒకే విలువను కలిగి ఉంటుంది. డెల్టా స్మాల్ ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్మాల్ ఆర్ H1 ప్లస్ డెల్టా స్మాల్ ఆర్ H2 ప్లస్ డెల్టా స్మాల్ ఆర్ H3. ఎగ్జాంపుల్, C graphite plus 1/2 O2 gives rise to CO. డెల్టా ఆర్ హెచ్ థీటా విలువను కనుక్కుందాం. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ ప్రధాన క్రియాజన్యమైన దానితో పాటు కొంత CO2 కూడా ఈ చర్యలో ఏర్పడడం సహజం. కాబట్టి చర్య ఎంథాల్పీ మార్పును నేరుగా ఈ విధంగా కొలవడం సరైన పద్ధతి కాదు. C graphite plus O2 gives rise to CO2. Delta small r H theta is equal to minus 393.5 kilojoule mole inverse. CO plus half O2 gives rise to CO2. Delta small r H theta is equal to minus 283.0 kilojoule mole inverse. CO2 gives rise to CO plus half O2. Delta small r H theta is equal to plus 283.0 kilojoule mole inverse. Equation 1 and 3 ని కలిపితే delta small r H theta is equal to minus 393.5 plus 283.0 that is equal to minus 110.5 kilojoule mole inverse.